Sit, good girl. Okay, okay, okay. Stay, stay, stay. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు డాలీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. డాలీ చాలా ఎక్సైటెడ్గా ఉంది. డాలీ యొక్క ఫైనల్ వీడియోలో డాలీ కమాండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి. ఓకే డాలీ, కమ్ హియర్, కమ్, సిట్. డాలీ సిట్. డాలీ ఎనర్జెటిక్ టుడే. డాలీ చాలా 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 ఎక్సైటెడ్ గా కనిపిస్తుంది. ఓకే డాలీ, నో, వాట్ ఈస్ దిస్? సిట్. డాలీ సిట్. వెరీ గుడ్. స్టే. డాలీ ఎన్ని కమాండ్స్ నేర్చుకుంది అండ్ కమాండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ట్రైనింగ్ వీడియో. ఓకే డాలీ, ఆర్ యు రెడీ? డాలీ, ఆర్ యు రెడీ? వెరీ గుడ్. డాలీని కూర్చోమంటే ఇలా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. సిట్. చాలా క్లోజ్ గా కూర్చుంటుంది. ఓకే డాలీ, గుడ్ గర్ల్. సిట్. కమ్ హియర్, సిట్. ఓకే, గుడ్ గర్ల్. గెట్ అప్. డాలీ, కమ్. వెరీ గుడ్. సిట్. షేక్ హ్యాండ్. Dolly, what is this? What is this, Dolly? Come, get up. Hey, sit. Shake hand. Shake hand, Dolly. Very good, Dolly. Good girl. Dolly, high five. Very good. Friends, ఈ డాలీ హై ఫై అస్సలు ఇచ్చేది కాదు. షేక్ హ్యాండ్ అడిగినప్పుడు కూడా జస్ట్ ఇలానే కొంచెం పాలు లిఫ్ట్ చేసి ఇచ్చేది, చాలా షైగా ఫీల్ అవుతూ. హైఫై అడిగితే అసలు లెగ్ పైనకి లిఫ్ట్ చేసేది కాదు, ఎందుకంటే డాలీకి బ్యాలెన్స్ హ్యాండ్ లెగ్స్ పైన సరిగా చెయ్యదు. సో జారుతా ఉంటుంది, ఆ భయం అన్నట్టు. నేను హైఫైకి హ్యాండ్ పైనకి లిఫ్ట్ చేస్తే కింద జారుతానేమో అన్న భయంతో, ఆ ఫోబియాతో ఇన్ని రోజులు ఒక్కసారి కూడా హైఫై ఇవ్వలేదు. నిన్నటి నుండి హైఫై మెల్లమెల్లగా ట్రై చేస్తా ఉంటే ఓకే, కొంచెం కాన్ఫిడెన్స్ తో లిఫ్ట్ చేసి ఇస్తుంది. ఓకే, కమ్ హియర్, గుడ్ గర్ల్. సిట్. హైఫై. హైఫై. డాలీ, హైఫై. వెరీ గుడ్. అగైన్ హైఫై. వెరీ గుడ్ డాలీ, గుడ్ గర్ల్. వెరీ గుడ్. గుడ్ గర్ల్ డాలీ. సిట్. సిట్. డౌన్. స్లీప్. Sleep. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good, Dolly. Good girl. Sleep. Dolly, sleep. Roll. Very good. Come. Spin. Spin. Dolly. Spin. Dolly, come here. Spin. Spin. No, Dolly. Get up. Get up. Dolly, get up. Spin. Spin. Dolly, what is this? Sleep. Dolly, sleep. Dolly, get up. Come here. Come. Get up. Very good, Dolly. Spin. Spin. డాలీ అప్పుడప్పుడు లేజీగా బిహేవ్ చేస్తుంది. స్పిన్ చేయమంటే ఒక రౌండ్కే పడుకుని పోతుంది. డాలీ ఏంటంటే తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది, తొందరగా టైర్డ్ అయిపోతుంది. కొంచెం ఫోర్స్ ఎక్కువ చేయలేను. ఓకే డాలీ, నో నో. వెరీ గుడ్. గుడ్ గర్ల్. డాలీ, నో నో. Good girl, Dolly. Dolly, get up. Come. Okay. Dolly, come down. Very good, Dolly. Good girl. Go up. Sit. Come down. Very good. Dolly, no. Sit.
డాలీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇలా రోప్ తీసుకొని ఆడుకుంటున్నప్పుడు నేను లాగడానికి ట్రై చేస్తే గ్రౌలింగ్ చేసింది. నేను ఇవ్వను గర్రం అన్నట్టుగా సీరియస్ గా చేసింది, ఇవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, డాలీ కమ్ హియర్, టేక్ ఇట్. వెరీ గుడ్, గుడ్ గర్ల్. లీవ్ ఇట్ డాలీ, లీవ్ ఇట్ డాలీ, లీవ్ ఇట్, లీవ్ ఇట్. వెరీ గుడ్, ఈజీగా ఇచ్చేసింది. అప్పుడు లాగుతున్నప్పుడు కోపం చూపెట్టింది, ఇప్పుడు మాత్రం ఇస్తుంది. అంటే కమాండ్ తెలిసిన తర్వాత బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది, తెలియక ముందు డిఫరెంట్ గా ఉంటుంది. కమాండ్స్ తెలియనప్పుడు వాటి యొక్క బిహేవియర్ ని మనం కంట్రోల్ చేయలేము, తెలిసినప్పుడు కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం చెప్పేది వాటికి అర్థమవుతుంది కాబట్టి మన మాటల్ని అర్థం చేసుకుని ఫాలో అవుతాయి. డాలీ గెట్ ఇట్, లీవ్ ఇట్. వెరీ గుడ్ డాలీ, గుడ్ గర్ల్. డాలీ స్టార్టింగ్ లో బాల్ తీసుకొచ్చి అస్సలు ఇచ్చేది కాదు, తీసుకొని అటు ఇటు పరిగెత్తేది. డాలీ గో ఫెచ్, ఫెచ్. వెరీ గుడ్, కమ్ హియర్, డ్రాప్ ఇట్, డ్రాప్ ఇట్, కమ్ హియర్, డ్రాప్ ఇట్. కూర్చున్నాక వదిలిపెడుతుంది డాలీ. డ్రాప్ ఇట్. ఓకే కమ్ ఆన్, డ్రాప్ ఇట్. వెరీ గుడ్, గుడ్ గర్ల్. బాల్ డ్రాప్ చేయాలంటే ఫస్ట్ కూర్చోవాలి డాలీ. ఓకే కమ్, fetch, come here, drop it Dolly, drop it. Okay, drop it now, drop it. Very good Dolly, good girl, good girl. Dolly, leave it, leave it. Very good Dolly, good girl. Sit, leave it, leave it. Very good Dolly. Shake hand. Dolly shake hand, good girl. Very good Dolly. High five. Dolly high five. Good girl, high five. Dolly నువ్వు హై ఫైవ్ ఇస్తలేవని నేను అందరికి చెప్తాను. హై ఫైవ్. వెరీ గుడ్, గుడ్ గర్ల్. డాలీకి ఇది చెయ్యట్లేదని చెప్తే చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తలేదు డాలీ, చూడు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది. హై ఫైవ్ ఇవ్వట్లేదని చెప్తున్నా అంటే ఇస్తుంది. జంప్ చేయట్లేదు అంటే చేస్తుంది. సో డాలీకి చాలా వరకు అర్థమవుతాయి మన మాటలు. డాలీ డౌన్. వెరీ గుడ్. స్లీప్. డాలీ స్లీప్. డాలీకి చాలా ఇష్టమైన కమాండ్ అంటే స్లీప్ కమాండ్. ఎన్నిసార్లు స్లీప్ అన్నా పడుకుంటుంది. ఓకే, లీవ్ ద బాల్, లీవ్ ఇట్. వేర్ ఆర్ యూ? ఓకే, డ్రాప్ ఇట్ నౌ. కూర్చున్నావు కదా, డ్రాప్ చేయి, డ్రాప్ చేయి. వెరీ గుడ్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. కూర్చొని డ్రాప్ చేస్తుంది బాల్. డాలీ సెర్చ్ కమాండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి, ఎలా సెర్చ్ చేస్తుందో. డాలీ స్టే. గుడ్ గర్ల్, స్టే, స్టే. డాలీ సెర్చ్ కమాండ్ ఎలా చేస్తా చూడండి. ఓకే డాలీ కమ్, సెర్చ్, సెర్చ్, సెర్చ్. కమ్ డాలీ, సెర్చ్. వెరీ గుడ్ డాలీ, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ డాలీ. డాలీ గో. Search. Very good Dolly, good girl. Dolly, go. Okay, good girl, Dolly, good girl. ఇప్పుడు దేనిలో వేయట్లేదు ట్రీట్, చూద్దాం. డాలీ గో. డాలీ సెర్చ్, సెర్చ్. దేంట్లో వేయలేదు ట్రీట్. ప్రతి ఒక్కటి చెక్ చేస్తుంది చూడండి, ప్రతి ఒక్కటి చెక్ చేస్తుంది. దేంట్లో కూడా నేను ట్రీట్ వేయలేదు, ఎందుకంటే వీటికి స్నిఫింగ్ అనేది, అంటే ఆ స్మెల్ కోసం సెర్చ్ అనే కమాండ్
స్మెల్ ద్వారా పసిగడతాయి కాబట్టి ఇది ఒక చిన్న బేసిక్, ఒక చిన్న ట్రిక్ అన్నట్టు. కరెక్ట్ గా ట్రీట్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడం. ఓకే డాలీ, గో సెర్చ్. Good girl. Good girl, Dolly. Finish, Dolly, finish. Dolly, sit. Come here. Sit. Stay. 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 Good girl. Very good, Dolly. Stay. Dolly, stay. Stay. Hey, come here. ఫుట్బాల్ చూసేసరికి డాలీ పరిగెత్తుకొని వస్తుంది. ఇప్పుడు ఫుడ్ చూసాక ఏవి కూడా కంట్రోల్ గా ఉండలేవు. స్పెషల్ గా ఈ గోల్డెన్ రిట్రీవర్ కానీ ల్యాబ్ కానీ చాలా చాలా గ్రీడీగా ఉంటాయి. ఫుడ్ ఎప్పుడు పెడతారా తిందామన్నంత ఎక్సైట్మెంట్ లో చాలా ఆకలిగా ఉన్నట్టు బిహేవ్ చేస్తాయి. సో ఇప్పుడు వెయిట్ కమాండ్, నేను ఫుడ్ పెట్టిన తర్వాత వెయిట్ కమాండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడండి. వెయిట్ కమాండ్ అనేది ఫ్యూ సెకండ్స్ కోసమే, మాక్సిమం 1 minute, అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. స్టే అనే కమాండ్ లో మనం ఎక్కువసేపు వాటిని వెయిట్ చేయించవచ్చు, కానీ వెయిట్ కమాండ్ అనేది జస్ట్ కొన్ని సెకండ్స్ కు మాత్రమే. స్టార్టింగే మీరు ఎక్కువసేపు వెయిట్ కమాండ్ చేస్తే అవి ఎప్పటికి నేర్చుకోలేవు. అంటే నాకు ఇంకా ఫుడ్ పెట్టారేమో, వేరే వాటి పెడతారేమో అన్నట్టుగా వచ్చి తినేస్తాయి. కమ్ హియర్, సిట్, వెయిట్, వెయిట్. ఈ హ్యాండ్ సిగ్నల్ తోటి వెయిట్ కానీ స్టే కానీ అర్థం చేసుకుంటాయి. అంటే ఆగు అని మనం చెప్పినట్టు. నేను హ్యాండ్ తీసేయగానే వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే, గుడ్ గర్ల్. ఓకే, సో ఆ హ్యాండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, హ్యాండ్ ఇంకా ఎంతసేపు ఉంది అని. హ్యాండ్ కిందికి పాయింట్ అవుట్ చేయగానే అవి నాకు ఇక సిగ్నల్ వచ్చేసింది అని వచ్చి తినడానికి ట్రై చేస్తాయి. ఓకే, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఈట్, ఈట్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. డాలీ, కూల్ గర్ల్. ఈట్. Dolly, come, place. Place. Very good. Good girl. Place. Place. Okay, Dolly, come. Very good. సో ఈ ప్లేస్ కమాండ్ కి నేను ఈ బాక్స్ పైన కూర్చోబెడుతున్నాను. సేమ్ వే మీరు మీ ఇంట్లో బాక్స్ లేకపోతే మ్యాట్ కానీ ఏదైనా దానికి మీరు బెడ్ కానీ ఏదైనా తీసుకుంటే ఫస్ట్ దానిపైనకి దాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ దానికి కొత్త కాబట్టి. ఈ డాగ్స్ అన్ని కమాండ్స్ అన్ని ప్లేసెస్ లో సేమ్ పర్ఫామ్ చేయవు, ఎందుకంటే ప్లేస్ ని బట్టి ఉంటది వాటి యొక్క బిహేవియర్. ఈ ప్లేస్ ఇక్కడ వాటికి తెలుసు, నేను ఇది తీస్తే ఇక్కడ కూర్చోవాలి, ఇలా చెప్పినప్పుడు నేను ఇక్కడ ఉండాలి అని ఫాలో అవుతాయి. కానీ మీ ప్లేస్ కి వచ్చేసరికి మొత్తం ఏరియా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, ఏరియా చేంజ్ అవుతుంది కాబట్టి మీరు చిన్న చిన్న ప్లేస్ లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ డాగ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీ పైన ఉండేటట్టుగా కమాండ్ చేసి పర్ఫామ్ చేసిన వెంటనే ట్రీట్స్ కంపల్సరీ ఇవ్వాలి. ట్రీట్స్ ఇవ్వకపోతే కూడా అవి బోరింగ్ గా ఫీల్ అవుతాయి, నేను చెయ్యను అన్నట్టుగా మొండికేస్తాయి. సో మీరు ఈ కమాండ్ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ని దగ్గరకు తీసుకొచ్చి దానిపైన ఒక ట్రీట్ పెట్టండి. ఫస్ట్ పెడితే అప్పుడు దానిపైన ఒక స్టెప్ వేస్తాయి. స్టెప్ వేసి వాటికి భయం అనేది అనిపించదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టాలి. కమ్ హియర్, కమ్ డాలీ, కమ్ హియర్, ఇట్లా సిట్. సో ఫస్ట్ ఈ పొజిషన్ లోకి వస్తాయి మీ మ్యాట్ గానీ, ఒకవేళ వాటి బెడ్ గానీ వాటి పైనకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక అదర్ సైడ్ నిల్చొని దగ్గరికి పిలవాలి డాగ్ ని. కమ్ హియర్ డాలీ, కమ్, సిట్. సో దాని పైనకి రాగానే సిట్ అనాలి. ఈ విధంగా మీరు ఆ డాగ్ ని ఒక పర్టికులర్ ప్లేస్ కి మీరు పంపించాలనుకున్నప్పుడు ఇలా చేయాలి. ఓకే డాలీ, డాలీ కమ్ హియర్, డాలీ
కమ్ కమ్ ప్లేస్. వెరీ గుడ్. సో ట్రీట్ తీసుకొని హ్యాండ్ యొక్క మూమెంట్ మీరు చేంజ్ చేస్తూ ఉంటే మీ హ్యాండ్ లో ఉన్న ట్రీట్స్ కోసం హ్యాండ్ ఫాలో అవుతాయి. ఓకే, గుడ్ గర్ల్. Dolly, go sit on the chair. Sit. Very good, Dolly. Good girl. డాలీకి స్టార్టింగ్ లో చైర్ లో కూర్చోవడం అంటే చాలా చాలా భయంగా ఉంటుండే. అసలు చాలా కష్టపడి చైర్ లో కూర్చోబెట్టాను నేను. లిఫ్ట్ చేసి మరి కూర్చోబెట్టాను. ఓకే, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. స్టే స్టే స్టే. వెరీ గుడ్. స్టే డాలీ. స్టే స్టే స్టే. వెరీ గుడ్. గుడ్ గర్ల్. మీరు కూడా మీ ఇంట్లో ఒక చైర్ అంటే డాగ్ తగిన సైజ్ లో ఉండాలి చైర్. ఇప్పుడు డాలీ పెద్దగా ఉంది, చిన్న చైర్ లో కూర్చోబెట్టాలంటే అవి కూడా భయపడతాయి, నేను అందులో ఫిట్ కాను కదా అని చెప్పి. సో కంఫర్ట్ గా ఫీల్ కావాలి కాబట్టి కొంచెం పెద్ద డాగ్ కి పెద్ద చైరే ఉండాలి, చిన్న డాగ్ కి చిన్న చైర్ సరిపోతుంది. చైర్ లో కూర్చోబెట్టి మీరు స్టే కమాండ్ చెప్పండి, చెప్తే చైర్ లో కూర్చుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరైనా వచ్చిండ్రు, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డాగ్ అటు ఇటు పరిగెత్తడం అది చేసింది అనుకోండి. సో మీరు మీ డాగ్ ని సైలెంట్ గా కూర్చోవాలనుకుంటే ఇంట్లో ఇలా దానికి ఒక ప్లేస్ ఇవ్వండి, ఒక బెడ్ గానీ చైర్ గానీ ఇస్తే దానిపైన కూర్చోబెట్టి స్టే అనండి. ఎవ్రీ టైం అలా ప్రాక్టీస్ చేస్తే దానికి అర్థమైపోతుంది. అది కూడా మిమ్మల్ని చూసుకుంటూ మీకు ఎదురుగానే కూర్చుంటుంది. సో ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా బాగా అనిపిస్తున్నారు, ఏ వీళ్ళ డాగ్ చెప్పినట్టు వింటుంది, ఎంత బాగా కూర్చుంది అని వాళ్ళు కూడా మీ డాగ్ ని చాలా ఇష్టపడతారు. అది ఏదైనా కూడా మీరు చేసే ప్రాక్టీస్ లో ఉంటుంది. ఓకే, స్టే స్టే. గుడ్ గర్ల్. కమ్. వెరీ గుడ్. గుడ్ గర్ల్. సో తక్కువ టైం స్పెండ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆటోమేటికల్లీ మీ డాగ్ యొక్క బిహేవియర్ చేంజ్ అనేది తెలుస్తుంది. ఓకే డాలీ, సిట్. డాలీ సిట్. గుడ్ గర్ల్. Come here. Spin. Spin. Good girl. Good girl. Come here. Come here. Spin. Spin. డాలీ తొందరగా టైర్డ్ అయిపోతుంది. డాలీకి బిస్కెట్స్ చాలా ఇష్టం, స్కూబీ బిస్కెట్. ఈ స్కూబీ బిస్కెట్స్ అన్ని డాగ్స్ ఇష్టపడతాయి. పెడిగ్రీ కానీ డాగ్ ఫుడ్ తినకున్నా కూడా ఈ బిస్కెట్స్ చికెన్ ఫ్లేవర్ లో ఉంటాయి, చాలా ఇష్టంగా తింటాయి. ఓకే డాలీ, కమ్. డాలీ, గో జంప్. డాలీకి షార్ట్ కట్ జంప్ అంటే డాలీ అంత భయం ఎవరికి ఉండదు. ఓకే, గో జంప్. వెరీ గుడ్. డాలీ భయపడుతుంది అన్నగా చేసింది, అది చేయదు అంటే చేస్తుంది. డాలీ కమ్ హియర్. గో జంప్. నో 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 డాలీ, నో. కమ్ హియర్ డాలీ. గో జంప్. హే, వాట్ ఈస్ దట్ డాలీ? డాలీ, కమ్. గో జంప్. డాలీ, కమ్. జంప్. వెరీ గుడ్. చిన్న హైట్ ఉండాలి. కమ్. ఏ డాలీ, వాట్ ఈస్ దాట్? కమ్ హియర్ డాలీ. జంప్. వెరీ గుడ్. డాలీ, జంప్. వెరీ గుడ్. డాలీ, జంప్. గుడ్ గర్ల్. పైన క్లిప్ చేస్తున్నా. డాలీ, జంప్. వెరీ గుడ్ డాలీ. గుడ్ గర్ల్. అలసిపోతుంది ఇక. డాలీ, జంప్. వెరీ గుడ్. ఇంకా పైన క్లిప్ చేసిన. డాలీ, గో జంప్. అయిపోయింది. డాలీ, కమ్. జంప్. వెరీ గుడ్ డాలీ. గుడ్ గర్ల్. జంప్. వెరీ గుడ్. అంతే, సింపుల్ డాలీ. రాడ్ పట్టుకుంటే కలాస్, డాలీ పని అయిపోతుంది. సిట్. గుడ్ గర్ల్. సిట్. డాలీ, సిట్. స్టే. స్టే. డాలీ, స్టే. Stay, Dolly, stay. Stay. Dolly ki bayam started. Hey, Dolly, come here. Come. Dolly, go. Jump. Jump, jump. Dolly, catch. Very good. Catch. Very good. Catch. Dolly, come.
Okay, come. Catch. Dolly. Very good. Very good. Catch. Very good. Catch. Dolly, go inside. Sit. Sit. Stay. Stay. Okay, Dolly, come. Come. Very good. Good girl. Dolly, go inside. Sit. Dolly, sit. Stay. Stay. Okay, Dolly, come. Very good. Good girl. Dolly, mouth guard. Stay. Very good. Good girl, Dolly. Good girl. Come here. Dolly, mouth guard. Stay. Dolly, good girl. Shake hand. Shake hand, good girl. Very good. చాలా బాగా పెట్టుకుంది మౌత్ గార్డ్. గుడ్ గర్ల్. వెరీ గుడ్ డాలీ. గుడ్ గర్ల్. ఆ డాలీ చాలా చాలా గుడ్ గర్ల్ అండి. ఏంటంటే బయటకి తీసుకెళ్ళినప్పుడు, టాయిలెట్ తీసుకెళ్ళినప్పుడు, వేరే డాగ్స్ ని తీసుకెళ్ళినప్పుడు జనరల్ గా మిగతా డాగ్స్ అరుస్తాయి, అంటే ఆ డాగ్ ని తీసుకెళ్ళింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని. కానీ డాలీ మాత్రం అన్నెసెసరీ బార్కింగ్ అస్సలు చేయదు. ఆ విషయంలో నాకైతే డాలీ చాలా చాలా ఇష్టం అనిపిస్తుంది. అస్సలు అవసరమైతేనే అరుస్తుంది, అన్నెసెసరీ బార్కింగ్ అయితే అస్సలు చేయదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాలీస్ ఫైనల్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫరీ ఫ్రెండ్స్. డాలీ కమ్ హియర్. డాలీకి దాహం అవుతుంది, తొందరగానే వాటర్ తాగుతుంది. డాలీ కొంచెం తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఓకే డాలీ, కమ్ హియర్. గుడ్ గర్ల్. డాలీ డిడ్ ఇట్ వెల్. డాలీ చాలా బాగా చేసిందండి. డాలీ డాలీ గుడ్ గర్ల్. సాఫ్ట్ సాఫ్ట్ స్కిన్ లైక్ టెడ్డీ బేర్. ఓకే ఓకే డాలీ, బాయ్.